సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దామండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారునందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుట శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమినెడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా వద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ప్రభుకు స్తోత్రం. దావీదు తెలుసు కదండి మనకి. దావీదు మనందరికీ తెలుసు కదా. మంచి ప్రార్థనాపరుడు, మంచి గాయకుడు, మంచి స్తుతి ఆరాధికుడు, తర్వాత దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, దేవుని బట్టి ఆనందించేవాడు, దేవుని యందు ఎప్పుడు కూడా హృదయాన్ని ఆనుకొని జీవించేవాడు, దేవుని చేత నా హృదయానుసారుడు అని బిరుదు అందుకున్నవాడు, పొగడబడినవాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసండి. అయితే ఇంత దేవుని హృదయానుసారుడు, ఇంత దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి జీవితంలో వచ్చినటువంటి ఒక పరిస్థితి అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే తన చుట్టూ ఉన్న మనుషులే దావీదును చంపాలని డిసైడ్ అయిపోయారు. రాళ్ళు విసిరి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నటువంటి పరిస్థితి దావీదుకి ఏర్పడింది. శత్రువు కాదు, దావీదుతో ఉన్నటువంటి మనుషులే, దావీదు చుట్టూ ఉన్న మనుషులే, దావీదు ప్రజలే దావీదును కొట్టి చంపాలి అన్న కోపంలోకి దావీదు జీవితం వచ్చిందండి. ఈ పరిస్థితిలో, ఈ సందర్భంలో దావీదు చేసినది నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ అండి. మరణము అన్నదే దావీదు చుట్టూ కనపడుతుంది. మరి దావీదుకు ఈ తన చుట్టూ ఉన్న వాళ్ళు చంపాలి అన్న, చంపడానికి డిసైడ్ అయ్యారు అన్న ఆలోచన మాత్రమే కాదు, కానీ దావీదుకు సంబంధించిన దావీదు కుటుంబం కూడా చెరపట్టబడిందండి. అదొక బాధ, అదొక దుఃఖం. మొత్తానికి మరణ భయము, తను పోగొట్టుకున్న బాధ, దుఃఖము, వీటన్నిటి మధ్యలో దావీదు చేసినటువంటి ఒక పని. ఈరోజు సంఘముగా రక్షణ పొందినటువంటి మన క్రైస్తవ జీవితంలో ఈ విధమైనటువంటి జీవన విధానము మనము కలిగి ఉండి ముందుకెళ్లాల్సిన వారంగా ఉన్నాం. ఎప్పటికప్పుడు నీ పరిస్థితులు నిన్ను విసిగిపోయేటట్లుగా, సనిగేటట్లుగా, భయపడిపోయేటట్లుగా, పారిపోయేటట్లుగా, అవిశ్వాసానికి గురయ్యేటట్లుగా, ఎప్పటికప్పుడు నీ చుట్టూ ఏర్పడేటువంటి పరిస్థితులు నిన్ను నిలబడనీయకుండా, కూర్చోనీయకుండా తరిమేటట్టుగా చేయడానికే ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో మన యాక్షన్, మన రియాక్షన్ ఎలా ఉండాలి, ఎలా ఉండడం అన్నది మన క్రైస్తవ జీవితంలో మనకు ఆశీర్వాదము. ఎలా ఉండడం కొరకు నీ క్రైస్తవ జీవితం ఉంది, నీ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి జీవితం ఉంది. ఈరోజు మనము కొద్దిగా ధ్యానించబోతున్నామండి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. దావీదుకు వచ్చిన పరిస్థితి అంతా ఒకటైతే చూద్దాం. మళ్ళొకసారి దావీదుకి ఏం పరిస్థితి వచ్చిందో చూద్దామండి.
సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం నుండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాచబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా ఏడ్చిరి. తర్వాత ఇజ్రాయేలీయురాలైన అహీనోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు కూడా మనుషులందరికీ కూడా ఏడ్చలేనంత, ఇంకా ఏడవడానికి కూడా చేతగానంత ఏడుపు. అందులో దావీదుకు ప్రజలందరి గురించి ఆలోచించి ఏడవడం ఒకటైతే, తన సొంత వాళ్ళు చెరపట్టబడ్డారు అన్నది ఇంకో దుఃఖం. దావీదుకు డబుల్ డోస్. చూద్దాం. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రూపి దావీదును చంపదము రండని వారు చెప్పుకొనగా. చూడండి ఒక్కసారి దావీదు పరిస్థితి ఏంటంటే, 1 తన సొంత వాళ్ళను కోల్పోయాడు, 2 తన ప్రజలకు సంబంధించిన వాళ్ళు అన్నీ కోల్పోయారు, 3వది వాళ్ళు విసిగిపోయి దావీదును చంపాలని డిసైడ్ అయ్యారండి. మనలో ఎవరికైనా ఈ పరిస్థితి ఉందా? అందరూ చెప్దాం, నా పరిస్థితి నాకు గొప్పది. చెప్దాం, నా సమస్య నాకు గొప్పది, నా శోధన నాకు గొప్పది కదా. అయితే దావీదు ఈ పరిస్థితుల్లో ఏం చేశాడు చూద్దాం. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను. దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? నిజంగా మన జీవితంలో మన ఉద్యోగాన్ని బట్టి ధైర్యం ఉంటుందండి, మన బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ధైర్యం ఉంటుందండి. డాక్టర్ మనకు ఏ వ్యాధి లేదు, రోగం లేదు, యు ఆర్ 100% పర్ఫెక్ట్ అనే రిపోర్ట్ ఇస్తే అది మనకు ధైర్యంగా ఉంటుందండి. అందరూ మనల్ని పొగుడుతూ ఉంటే ధైర్యం ఉంటుందండి. మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా మనల్ని నవ్వుతూ పలకరిస్తుంటే ధైర్యంగా ఉంటుందండి. ఎవరైనా నేను చూసుకుంటాను పో అనేవాళ్ళు మన జీవితంలో ఉంటే ధైర్యంగా ఉంటుందండి. ఏ చిన్న అవసరం వచ్చినా దీనికి భయపడుతున్నావా అనే వాళ్ళు కనుక మన పక్కన ఉంటే బహుధైర్యంగా ఉంటామండి. కానీ ఇలాంటి పరిస్థితి పరిస్థితులు ఎక్కడ లేనప్పుడు ఆ మనిషి చచ్చిపోతాడండి. ఆ మనిషి కృంగిపోతాడు, చచ్చిపోతాడండి. కారణం ఏంటంటే మనుషుల బ్రతుకంతా మనుషులిచ్చే ధైర్యం మీద ఉందండి. డాక్టర్ ఒక మనిషే, బ్యాంక్ ఒక మనిషే, మన ఎంప్లాయర్ మనిషే. అంటే ఎక్కడైనా చూడు నీ జీవితంలో మనుషులు అన్న ధైర్యము నిజమైన ధైర్యం అండి. ఒక మనిషికి ఒక మనిషి ధైర్యం, ఒక మనిషి ధైర్యం అండి. నువ్వు తప్పు చేసినప్పుడు నేను చూసుకుంటాలే అన్నవాడు ధైర్యం. ఇలాగా నీ జీవితంలో లేకపోతే, మామూలు మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను, అలాగా ఎవరు నీ జీవితంలో లేకపోతే అదే నీ జీవితంలో చివరి దినాలు. కానీ మన క్రైస్తవ జీవితంలో మనము దీర్ఘాయుషు కలిగి ఉన్నాము, నిత్య జీవము కలిగి ఉన్నాము. అంటే అర్థం ఏంటో తెలుసా? మన దేవుడు మన ధైర్యమై ఉన్నాడు. యెహోవాను బట్టి. దావీదు చుట్టుపక్కల దావీదు ధైర్యం ఏంటో తెలుసా అండి? మీకు తెలుసా? మీ కుటుంబం మీకు ధైర్యం అండి. భార్యకు భర్త ధైర్యం, భర్తకు భార్య ధైర్యం అండి. పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం, తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం అండి. మన స్నేహితులు మనకు ధైర్యం అండి. కానీ దావీదు జీవితంలో
తన ధైర్యమైనటువంటి తన కుటుంబము, దావీదు చుట్టూ ఉన్న మనుషులు ధైర్యం అనుకుంటే వాళ్ళు కూడా చివరికి వాళ్ళే దావీదును చంపాలనుకున్నారు. కానీ ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. దావీదు ధైర్యము మనుషులను బట్టి లేదు, కానీ యెహోవాను బట్టి దావీదు ధైర్యం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మనుషుల ధైర్యంలో నిజంగా ధైర్యం ఉంటుంది, కానీ నీ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తును బట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఆయన రాజ్య మహిమను బట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఆయన శక్తి సామర్థ్యాలను చూసి ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఆయనకు సమస్తము సాధ్యము అన్నది గ్రహించి ధైర్యంగా ఉండడం నేర్చుకో. శోధన దినమందు నిలబడతావు, భయం కలిగించే చోట ధైర్యం కలిగి నిలబడతావు, కరువులో నిలబడతావు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. 6వ వచనము రండిని చెప్పుకొనగా, ఇప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చెప్దాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నా క్రైస్తవ జీవితంలో నా ప్రభువైన క్రీస్తును బట్టి నేను ధైర్యము తెచ్చుకునే వ్యక్తిగా నన్ను నేను అనుదినము సిద్ధపరచుకుంటున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకుంటున్నాను, సంతోషంగా ఉండడం నేర్చుకుంటున్నాను. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును. ఇది దావీదు ఇటువంటి పరిస్థితుల్లో సైతము భయపడిపోయి చచ్చిపోయి, ఇంకా నా వల్ల కాదు, ఎలాగ వీళ్ళు చంపాలని సిద్ధపడ్డారు, ఇంకా వీళ్ళతో గొడవ పెట్టుకోవాలి, వీళ్ళను లేపేయాలి, నాకు ఎదురు తిరుగుతారా అని దావీదు తన ప్రజల మీద పోరాటం చేయట్లేదు. మరి దావీదు ఏం చేశాడు? దావీదు జీవితంలో 1వ కీర్తన చూద్దాం. 1వ కీర్తన మనందరికీ తెలుసు. ఆలోచన చొప్పున నడవక, మార్గంన నిలవక, కూర్చున్న చోట కూర్చుండక, నీ వాక్యము నా పాదములకు నా త్రోవలకు, నీ వాక్యం వెల్లడగుట చోటనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయము నాకు కలగదు. నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుదువు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా కన్నీటి లోయల్లోనా వేడుకను సృష్టించావే. దేవుడు ఎప్పుడు నీ కొరకు శక్తివంతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు భయపడిన చోట దేవుడు ధైర్యమును వెంటనే పుట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కుంగిపోయిన చోట నిన్ను ఉజ్జీవింపజేయడానికి దేవుడి రాజ్యం సిద్ధంగా ఉంది. నీకు ఆలోచనలు ఏమి తట్టకుండా ఏం చేయాలో అర్థం కాకుంటే ఇమ్మీడియట్గా ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపించే ఆలోచనకర్తగా ఉన్నాడు. ఇమ్మీడియట్గా వెను వెంటనే చూద్దాం దావీదుకు ప్రార్థనకు దావీదు మాట్లాడితే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎంత శక్తివంతమైనటువంటి ఫెలోషిప్ దావీదు కలిగి ఉన్నాడు దేవునితో. హల్లెలూయా. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము, దేవుడు ధైర్యం ఇచ్చాడా తెచ్చుకున్నాడా? మీ పక్కలు చెప్పండి. నువ్వు తెచ్చుకోవాలి. మీ పక్కలతో చెప్పండి. దేవుడు ఇవ్వడు, నువ్వు తెచ్చుకోవాలి. చాలాసార్లు ధైర్యం నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. అసలు దేవుడే ధైర్యం అండి. దేవుని దగ్గర నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీ పరలోకపు తండ్రి దగ్గర నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ధైర్యం నువ్వే తెచ్చుకోవాలి. మీ పక్కన చెప్పండి, నువ్వే తెచ్చుకోవాలి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వే తెచ్చుకోవాలి. నీ శోధనలో నువ్వే తెచ్చుకోవాలి. ఎందుకంటే అది అవైలబుల్గా ఉంది నీకు, అది నీకు ఇవ్వబడింది.
ఇవ్వబడింది. పరలోకమందున్న నీకు ఇవ్వబడింది. ఆ తండ్రి ఏం కలిగి ఉన్నాడో హక్కు ఇవ్వబడింది ఆయన తీసుకోవడానికి. నీకు లేకపోతే ఆయన దగ్గర ఉంది తీసుకోవడానికి నీకు హక్కు ఇవ్వబడింది. నీకు కరువు ఉంటే ఆయన సమృద్ధిని తీసుకోవడానికి హక్కు ఉంది. నీకు ఆలోచనలు తోచకపోతే ఆ ఆలోచనలు తీసుకోవడానికి నీకు హక్కు ఇవ్వబడింది. అందుకని ఈరోజు నువ్వు పరలోకమందున్న మా తండ్రి అని మాట్లాడుతున్నావు. ఓకే, తండ్రి తండ్రి అంటే లాభం ఉందా అండి? ఫీజులు ఎవరు కడతారు? ఫీజులు ఎవరు కడతారండి? అప్పుడప్పుడు హోటల్కి వెళ్తాం, బిల్లు ఎవరు కడతారండి? బైక్ కొంటాం, బిల్లు ఎవరు కడతారండి? ఓకే, డాడీ డాడీ అంటే సరిపోతుందా అండి? మీ పక్కలు చెప్పండి, డాడీ డాడీ అంటే సరిపోతుందా? చేయాల్సి కొన్ని చేయాలి, కొన్ని చేస్తేనే డాడీ. చేయకపోతే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మీ పక్కలు చెప్పండి, ఆయన అన్నీ నీకు ఇచ్చి ఉన్నాడు, నావన్నీ నీవే అన్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆయా సమయానికి నువ్వు ఏదైతే ఆయన దగ్గర నుంచి లాక్కోవాలో, ఏదైతే నువ్వు స్వాధీనపరచుకోవాలో అవి స్వాధీనపరచుకోవడం నేర్చుకోవాలి. అది చెయ్యమంటే ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా అని మనం అడుక్కుంటూనే ఉంటాము. దావీదు యెహోవాను బట్టి, దావీదు యెహోవాను బట్టి, దావీదు యెహోవాను బట్టి. అసలు ఈ ధైర్యం ఎవరిదో తెలుసా అండి? దావీదు ధైర్యం పొందుకున్నాడు కదా, ఆ ధైర్యం ఎవరిదో తెలుసా అండి? దేవుందే అండి. అందుకనే సింహాన్ని జయించగలిగాడు, ఎలుగుబండిని జయించగలిగాడు, గొల్యాతుని జయించగలిగాడు, సౌలును జయించగలిగాడు, ఫిలిస్తీయులను జయించగలిగాడు. శత్రువన్న ఎవని చేతిలో కూడా ఓడిపోకుండా జయిస్తూ ముందుకు వెళ్ళిపోయాడండి. దానికి కారణం ఏంటంటే యెహోవాను బట్టి, అంటే యెహోవా ధైర్యమును తెచ్చుకున్నాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, ముందు జయించాలంటే ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి అంటాం కదండి. దేవుని ధైర్యమును తీసుకొని ధైర్యముగా జీవించడము ఈ భూమి మీద నీకు అనుగ్రహించబడిన కృప, వరం. ఆయన అవన్నీ తీసుకొని ఆయా సమయాల్లో నిలబడి జయించడము అన్నది నీ వారసత్వ జీవితానికి నీకు అనుగ్రహించబడింది. యెహోవాను బట్టి, దావీదు యెహోవాను బట్టి ధైర్యము ఫస్ట్ స్టెప్ అండి. నువ్వు భయపడి, నువ్వు కుంగిపోయి, నువ్వు దిక్కుతోచని స్థితిలోకి వచ్చిన ప్రతిసారి ఆయన నీకు రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి. నువ్వు తీసుకోవడానికి రెడీగా అవ్వాలి. నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉండాలి. నువ్వు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లేదా ఆయన ఇవ్వాలా, నేను ఎందుకు అడుగుతాను, నా పరిస్థితులు ఆయనకు తెలియవా, ఆయనే వచ్చి ఆయనే ఇవ్వాలి అని అనుకోండి, ఉపవాసమే అంతే. నన్ను తిట్టిపోయినాడు, నేను ఇంకా తినను, వచ్చి సారీ చెప్పి క్షమాపణ అడిగితేనే, కాలు పట్టుకుంటేనే నేను తింటా, లేకుంటే నేను తినను. జరిగే పనేనా అండి? అయ్యే పనేనా? ఎదుటి వాళ్ళు సారీ చెప్తారో చెప్పరో మనకేం తెలుసు? అంతవరకు కడుపు కాల్చుకొని గ్యాస్ ఫామ్ చేసుకొని, మన ఇంట్లో కిచెన్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది చూడండి, 16 kgs 12 kgs అని, మన పొట్ట అంతా గ్యాస్ ఫామ్ అయిపోయి అది బయటికి పోక లోపల రాక అవసరమా? మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని యొద్దవి తీసుకోవడం నేర్చుకో. నీ తండ్రి నుంచి నేర్చుకోవడం తీసుకో. అభిషక్తుడి నుంచి నువ్వు తీసుకోవడం నేర్చుకో. నువ్వు తీసుకోకపోతే నీకే లాస్. దావీదు తీసుకోవడం నేర్చుకున్నాడండి. దావీదు ఏం చేశాడు? నీకు భయం ఉండదా? నీకు దిగులు ఉండదా? నీకు చింత ఉండదా? నీకు దిక్కుతోచని పరిస్థితి రాదా? అవమానం ఉండదా? ఏమైనా నీ జీవితంలోకి రావచ్చు, కానీ ఆ పరిస్థితిలో నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉండాలి. ఎవరి దగ్గర నుంచో కాదు, దేవుని యొద్ద నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయనకు నువ్వు హక్కుదారును అయి ఉన్నావు. ఆయనవన్నీ హక్కుతో నువ్వు తీసుకొని నీ పరిస్థితుల్లో నిలబడడం నేర్చుకోవాలి. దావీదు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తర్వాత
7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఎవరితో మాట్లాడుతున్నారు? చెప్పండి. అదే దేవుడు నీతో మాట్లాడాలంటే ఏం చేస్తావో తెలుసా అండి? అప్పుడు స్టార్ట్ చేస్తావు, నా బలమంతా నీవేనయ్యా. పాట పాడడానికి రాక, దుఃఖం పోక, భయం లేక, ధైర్యం లేక, భయం నిండుకొని అప్పుడు పాటలు పాడడం స్టార్ట్ చేస్తాం. పాటలు స్తుతిస్తే దేవుడు కిందికి వస్తాడు. ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు పాటలు పాడడానికి మనసు ఉండదు, ఏం ఉండదండి. కానీ దావీదు అక్కడ స్తుతించాడని ఏం చేశాడు? అది చెప్పండి. ధైర్యం తెచ్చుకున్నాడు, నిలబడ్డాడు, ఏఫోదు తెమ్మన్నాడు. యూనిఫామ్ అండి, యూనిఫామ్. ఏఫోదు తెమ్మన్నాడు. ఏఫోదు తేగానే యెహోవా ఇట్లా విచారణ చేస్తున్నాడు. ఏంటంటే నేను వాళ్ళని తరిమితే పట్టుకుంటానా అంటే దేవుడు ఇమ్మీడియట్గా దుర్మార్గుడా, ఒక పాట పాడకుండా, నన్ను గనపరచకుండా, ఒక్క మాట కూడా నన్ను పొగడకుండా అంత ఈజీగా ఎట్లా అడుగుతావు? నేనెట్లా నీతో మాట్లాడతాను అనుకున్నావు? ఇంతకుముందు నువ్వు చూసినది ఏం కథ? అసలు నువ్వు ఎప్పుడు మారుతావు? నీ జీవితం ఎప్పుడు మారుతుంది? నువ్వు ఇది చేసినందుకే నీ జీవితం, నీ కర్మ ఇట్లా అనుభవిస్తున్నావు. అన్నాడండి దేవుడు. వాళ్ళిద్దరి మధ్య ఎట్లా చూడండి, రిలేషన్షిప్ ఎట్లా చూడండి. ఇంతకంటే గొప్ప సహవాసం దేవునితో నీకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఇంతకంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ నీకు దేవునితో ఇవ్వబడింది. తండ్రి అయిపోయాడు ఆయన. అబ్బా తండ్రి. దావీదు ఎక్కడైనా తండ్రి అన్నాడో లేదో కానీ నువ్వు మాత్రం ఈరోజు నోరు తెరిస్తే, తండ్రి నా సర్వము సమర్పించానయ్యా, తండ్రి దేవా నీకే నా ఆరాధన, ఓ తండ్రి నా తండ్రి, తండ్రి. ఇటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ నీకు ఇవ్వబడిందండి. మళ్ళీ ఒకసారి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది చదువుతుంటే నాకు అనిపిస్తుంది దావీదు దేవుడు క్లాస్మేట్స్ లాగా అనిపిస్తుందని. ఇద్దరు క్లాస్మేట్స్ కలిసి, అరే బావ ఎలా ఉన్నవరా, అరే చాలా రోజుల తర్వాత కలిసావరా, అరే. ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి క్లోజ్ ఫ్రెండ్షిప్ను బట్టి మొత్తం వాళ్ళవన్నీ మర్చిపోతారండి. మర్చిపోయి ఇంతకుముందు పిలుచుకుంటారు కదా, బావా మామ, అరే మామ అని ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అంత దావీదు దేవునితో ఎలా అలా మాట్లాడుతున్నాను నేను పోల్చట్లేదు కానీ మాట్లాడడము, అడగడము, వెంటనే దేవుడు చెప్పడము, నిశ్చయంగా తరుముతాం, పట్టుకుంటావు నువ్వు పో. మనం ఏం చేస్తామో తెలుసా అండి? దేవుడు తరమాల, దేవుడే తెచ్చి స్విగ్గీ వాళ్ళు మీ ఇంట్లో షూరాక్ మీద పెట్టిపోయాము, మీ ఇంటి గేటు దగ్గర పెట్టిపోయాము అన్నట్టుగా దేవుడే కష్టపడిపోవాలా, తెచ్చుకోవాలని. మీ పక్క వాళ్ళు చెప్పండి, యుద్ధం చేయాల్సింది నువ్వే, బలం ఇచ్చేది దేవుడు, ధైర్యం ఇచ్చేది దేవుడు, సాధించాల్సింది నువ్వే, జయించాల్సింది నువ్వే. ఒకవేళ దేవుడే చేస్తే దేవుని పేరు పడిపోతుంది, కానీ దేవుడు నీ పేరును గొప్ప చేసి ఆయన గొప్ప అవ్వాలనుకుంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తామని. మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. ఎవరైనా అబ్యాతారు ఎవరు? ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును తెచ్చను. దేవుని దగ్గర అడిగి చెప్పాల్సింది ఎవరు? మరి ఏఫోదు తీసుకురాపో అంటే తీసుకురాగానే
వెంటనే దావీదు దేవునితో మాట్లాడాడండి. చాలాసార్లు పాస్టర్ ద్వారా దేవుడిని మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ సిస్టర్ ఎప్పుడు ఉపవాసం చేస్తుంటుంది, దేవుడు ఈ సిస్టర్ ద్వారా మాట్లాడతారు. ఈ బ్రదర్ అయితే ఏమి పని పాట లేకుండా ఎప్పుడు ప్రార్థన బైబిల్, దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడతాడు అని చాలాసార్లు మనము సోమరి పనులు చేస్తామండి. మనం దావీదు ఎవరండి? దావీదు ఏఫోదును యాజకుడు చేయాల్సిన పని దావీదు చేస్తూ దేవునితో మాట్లాడుతున్నాడు. టైం లేదు. మీ పక్కన చెప్పండి, దావీదుకు టైం లేదు. వేరే వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకునేంత టైం లేదండి దావీదుకు. దేవుడు నాతో మాట్లాడతాడు అన్న ధైర్యంలో ఉన్నాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అంత ఫెలోషిప్ నీకు ఇవ్వబడింది, అంతకంటే ఎక్కువ సహవాసం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఒక భార్య ప్రార్థన చేస్తుందండి, ప్రభువా నా భర్త గురించి మాట్లాడు. ఒక భర్త ప్రార్థన చేస్తాడు, నా భార్య గురించి మాట్లాడు. నేను ఇంట్లో నుంచి బయట పోగానే ఎవరెవరితో మాట్లాడుతుంది బయలుపరచు నాయన. ఆ సెల్ ఫోన్ నెట్వర్క్ బ్లాక్ అవునుగాక. నా భర్త ఎక్స్ట్రాల్ చేస్తే ఇంటికి కట్లతో వచ్చునుగాక. నేను ఈరోజు చూచుదునుగాక. నా భర్త కాళ్ళు తెల్లటి కట్లతో ఉండడం ఈరోజే నేను చూచుదునుగాక. అది జరుగునుగాక. ఇది యెహోవా నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. బాగా గమనించండి, చాలాసార్లు మనము వీఆర్ మిస్యూజింగ్ ద ఫెలోషిప్ అండి. మనం ఇక్కడ గమనిస్తే యెహోవా యొద్ద విచారణ చేయుటకు ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది, ఏఫోదును ధరించి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతుంటే అది సరిగా వేసుకో, ఏంటి ఇట్లా వేసుకున్నావు, ఏంటి నువ్వు సరిగా వేసుకో, ఆ బెల్ట్ సరిగా పెట్టుకోలేదు చూడు, ఆ తల సరిగా దూకో, నూనె రాసుకో, ఏంటి ఇట్లా వచ్చావు, పాత డ్రెస్ వేసుకొని వస్తావా, కొత్త డ్రెస్ వేసుకురా. ఇలా మాట్లాడాడు దేవుడు. ఎలా మాట్లాడాడు చూద్దాం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమినెడలా దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుందు అని, తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చును. నాకు ఇక్కడి నుంచి బయటికి పోబుద్ది అవట్లేదండి. ఏం దేవుడు అండి ఆయన. దావీదు మాట్లాడితేనే, దావీదు ఎంత తీవ్రతలో మాట్లాడాడో దేవుడు కూడా, తరుమురా బాబు త్వరగా, ఏంది నా దగ్గర మాట్లాడుతున్నావు, త్వరగా తరుము, నీ వాళ్ళందరూ నువ్వు తెచ్చుకుంటావు అని దేవుడు తీవ్రంగా ఉన్నాడు, దావీదు తీవ్రంగా ఉన్నాడు. చాలాసార్లు మనం దేవుని ఎలా చూస్తామో తెలుసా అండి? ప్రభా నాలో ఏదో లోపం ఉంటుంది ఆయన, అందుకని ఇట్లా చేసినావు ప్రభా. మీ పక్కలు చెప్పండి, ఎక్స్ట్రాలు కాకపోతే దేవుణ్ణి అర్థం చేసుకోక, ఆయనలో ఉన్న తీవ్రతను అర్థం చేసుకోక, ఆ తీవ్రత తగినట్లుగా నువ్వు తీవ్రత కలిగి ఉండకుండా, అట్లబో ఇట్లబో చెప్పేవాడు నీలో పలానా లోపం ఉందని కూడా చెప్తాడా చెప్పడా? దాని గురించి ఎందుకంటే భయం? నువ్వు ఇట్లుండి అట్లుండని కూడా చెప్పడా? చెప్తాడా చెప్పడా? మరి ఎంత తీవ్రతతో దావీదు మాట్లాడుతున్నాడో అంతే తీవ్రతతో దేవుడు మాట్లాడుతున్నాడు. తరుము, నిశ్చయముగా నీ వారిని నువ్వు రక్షించుకొందువు, తరుము అంటూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఇటువంటి దేవుడు దావీదు జీవితంలో ఉన్నాడు. ఇటువంటి దేవుడు నీకు తండ్రి అయి ఉండి నీ జీవితంలో ఉన్నాడు. మనకే టైం ఉండట్లేదండి. 16వ అధ్యాయంలోకి వద్దాం. 16వ అధ్యాయం. మనం సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం చదివాం కదా, ఇప్పుడు 16వ అధ్యాయంలోకి వద్దాం. 1వ వచనం నుండి చూద్దాం. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా
యెహోవా, నీవు ఒక్క పెయ్యిని తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చితినని చెప్పి యెషయిని బలి అర్పణకు పిలువము. అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతను నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు, సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. నీ గురించి నువ్వు లక్ష్య పెట్టుకోవడం, మనుషులు నేను లక్ష్య పెట్టడం, ఇవన్నీ ఆయనకు పట్టవండి. ఆయన సెలక్షనే సెలక్షన్, ఆయన ఎలక్షనే ఎలక్షన్. హల్లెలూయా. తర్వాత, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అబీనదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు, యెహోవా ఇతను కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వారి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ముని తీసి వాని సహోదరులు ఎదుట వారిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. దావీదును దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడండి. దావీదును దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడండి. సెలెక్ట్ చేసుకొని అభిషేకించాడండి. అభిషేకించినందుకు నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా. ఇజ్రాయేలు మీద రాజుగా ఉండడానికి దేవుడు దావీదును సెలెక్ట్ చేసుకున్నాడు. అంతవరకు గొర్రెల కాపరండి, అంతవరకు గొర్రెల కాపరి. కానీ రాజరికముగా రాజవ్వడానికి అభిషేకించబడ్డాడు. దేవుడు సమూయేలు ద్వారా దావీదును రాజుగా అభిషేకించినంత వరకు దావీదు గొర్రెల కాపరండి. కానీ ఎప్పుడైతే దేవుడు సమూయేలు ద్వారా దావీదును అభిషేకించాడో రాజుగా, నాట నుండి యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చాను. హల్లెలూయా. ఇప్పుడు మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలోకి వెళ్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరము వస్తుందంటండి. ఇప్పుడు ఇలానే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం అలానే పెట్టుకొని మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్దాం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ మొదలుపెట్టెను. దేని కొరకు మారు మనసు పొందాలంట? యేసయ్య అన్నాడు, దేని కొరకు మారు మనసు పొందమన్నాడు? ఏమి సమీపించిందని మారు మనసు పొందమన్నాడు? ఏం సమీపించిందని గట్టిగా చెప్పండి. ఏం సమీపించిందని? మత్తయి సువార్త 4:17 ప్రకారం మారు మనసు దేని కొరకు? మనం మారాల్సింది దేని కొరకు? మనము పరలోక రాజ్యం మనకు సమీపిస్తే దాని కొరకు మనం ఏం చేయాలి? ఆ రాజ్యం మనకు సొంతం అవ్వాలంటే మనం ఏం చేయాలి?
మన మనసు మారితే ఏమొస్తుంది? దేని కొరకు మారు మనసు పొందాలి కదా? అందరు చెప్పండి, మారు మనసు పరలోక రాజ్యం. మారు మనసు పరలోక రాజ్యం అని చెప్పండి. మారు మనసు. ఇప్పుడు 2:38 అపోస్తల కార్యంలోకి వద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది. మళ్ళీ వచ్చింది మారు మనసు అండి. ఆ మారు మనసుకు ఈ మారు మనసుకు ఏమన్నా తేడా ఉందా అంటే ఏమి తేడా లేదండి. అక్కడ యేసయ్య ఏమన్నాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమన్నాడు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మేమేం చేయాలి అన్నందుకు 37వ వచనం అపోస్తల కార్యం 2:37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని ఇప్పుడు మేము ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీకు అనుగ్రహించబడును. గట్టిగా హల్లెలూయా చెప్తామండి. మారు మనసు దేని కొరకు? పరలోక రాజ్యం కావాలంటే ఏ మనసు ఉండాలి? పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలండి. మనము బాగా గమనించండి, మన మనస్సు మారడము అన్న దాని కొరకు ఈరోజు మనం బాప్తిసం పొందాం. మారు మనసు పొంది ఈరోజు మనము బాప్తిసం పొందాం. బాప్తిసం పొందడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనం దేవుని రాజ్యంలోకి వచ్చాం. దేవుని రాజ్యంలోకి మనకు వస్తే ఇమ్మీడియట్గా మన జీవితంలో జరిగింది ఏంటో తెలుసా అండి? పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్ముడు ఆయన తీవ్రత మనలో పుట్టించడానికి మనము అవకాశం ఇచ్చాము. నీ క్రైస్తవ జీవితంలో నిన్ను నీవు బలపరుచుకొని, నిన్ను నీవు లేవనెత్తుకొని, నీవు దేవునివి తీసుకొని, నువ్వు దేవునితో మాట్లాడి, నువ్వు ఆయన యుద్ధ నుంచి స్ట్రాటజీ తీసుకొని, నీవు ఆయన యుద్ధ నుంచి ప్లాన్ తీసుకొని, ఆయన ధైర్యమును తీసుకొని, ఆయన పరిశుద్ధతను తీసుకొని, ఆయన మహిమను తీసుకొని ఈ భూమి మీద నువ్వు జీవించడానికి ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఇవ్వబడింది. దాని కొరకు నువ్వు అభిషేకింపబడలేదు, నువ్వు అభిషక్తున్నే ధరించుకొని ఉన్నావు. నీ జీవితంలో దేవుని రాజ్యము ఎప్పటి నుంచి పనిచేస్తుంది అంటే నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న రోజు మొదలుకొని దేవుని రాజ్యంలోకి నువ్వు వచ్చావు. అది మొదలుకొని దేవుని ఆత్మ నీలో పనిచేయడం ప్రారంభమైంది. ఏ విధంగా అయితే దావీదు రాజుగా అభిషేకింపబడిన తర్వాత యెహోవా ఆత్మ బలముగా దావీదు మీద నిలిచెను. ఏముంది? బలముగా వచ్చాను. నువ్వు బాప్తిసం పొందిన వెంటనే, బాప్తిసం పొందడం ఏంటి కదా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నావు. అభిషక్తుల్లోనికి బాప్తిసం పొంది అభిషక్తును ధరించుకున్నావు. కాబట్టి దేవుని ఆత్మ బలముగా నీ మీద నిలుచుతున్నాడు, నీలో నిలుచుతున్నాడు, పని చేస్తూ ఉన్నాడు. ఎలా అయితే తీవ్రంగా దావీదు అడిగాడో, ఎలా తీవ్రతతో అడిగాడో అంతే తీవ్రతతో దేవుడు కూడా మాట్లాడాడు. తరుము, నిశ్చయముగా నీ వారిని నువ్వు రక్షించుకొందువు. రక్షించుకున్నాడా లేదా దావీదు? చెప్పండి, రక్షించుకున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. నువ్వు కృంగిపోయిన చోట అత్యధిక జయములకు వస్తావు. నువ్వు కరువు అనుభవిస్తున్న చోట సమృద్ధులకు వస్తావు. నువ్వు అవమానపరచబడుతున్న చోట జయం పొందుకుంటావు. నువ్వు నిరాశపడిన చోట ఆయన నిన్ను ఉత్తేజపరుస్తాడు. భయపడిన చోట ధైర్యం పుట్టిస్తాడు. ఇది నువ్వు అర్థం చేసుకొని, ఇది నువ్వు గ్రహించి నీవు నిలబడాలి. నువ్వు నిలబడి తీసుకోవాలి. నువ్వు నిలబడి ఆయనవి స్వాధీనపరచుకోవాలి. ఇది నువ్వు ఎవ్రీడే నీ క్రైస్తవ జీవితాన్ని క్రమముగా దేవునికి సమయం ఇస్తూ గంట 2 గంటలు 3 గంటలు నీకు టైం దొరికినంత సమయము అధికంగా ఇస్తూ, ఇన్ని గంటల్లో చేస్తా అన్ని గంటలు చేస్తా కాదు, నీకు సమయం క్రమం పెట్టుకొని చేసే కొద్దీ నువ్వు శ్రమ దినమున కృంగిపోకుండా నిలబడతావు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడిని అవుతావు. దావీదు శ్రమ దినమున ఏం చేశాడు?
కృంగిపోయాడా, ధైర్యం తెచ్చుకున్నాడా? అందుకనే జయించుకున్నాడు, అందుకనే స్వరం విన్నాడు. నీ జీవితంలో ప్రాముఖ్యమైనది దేవుడు, సమస్య కాదు. నీ జీవితంలో పరలోకము ప్రాముఖ్యమైనది, సమస్య కాదు. నీ జీవితంలో డాక్టర్ రిపోర్ట్ ఇంపార్టెంట్ కాదు, జీవాధిపతి ఇంపార్టెంట్. అక్కడ ఆ ఇంపార్టెన్స్ను బట్టి నీవు నీ రిపోర్ట్స్ను మార్చుకోగలుగుతావు, నీ పరిస్థితిని మార్చుకోగలుగుతావు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు తీసుకో, ప్రతిదినం తీసుకో. నీకు అవసరమున్న అవసరం లేకైనా తీసుకోవడం నేర్చుకో, అనుభవించడం నేర్చుకో. అది అవసరం వచ్చిన రోజు దాన్ని వాడుకోవడం నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. మన రైస్ డబ్బా ఉందండి మీ ఇంట్లో? రైస్ బాస్మతి రైస్ మనం తెచ్చుకుంటాం కదండి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఎవరు పరలోకం నుంచి అనింది? బాస్మతి రైస్ పరలోకంలో దొరుకుతుందండి? ఎక్కడ దొరుకుతుందండి? వర్క్షాపా? షాప్లో దొరుకుతుందండి. ముందు మనము మంచి చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకోండి, బాస్మతి రైస్ వేసి ముందు మనం ఏం చేయాలి? ఎవరు విత్తనాలు వేసి పండించాలనింది? బిర్యానీ చేసుకోవడానికి మనం ఇప్పుడు పొలం కొనాలండి. మనం షాప్కి వెళ్ళి 25 kg రైస్ ప్యాకెట్ తీసుకురావాలండి. తీసుకొని వచ్చి ఏం చేయాలి? ప్యాకెట్ ఓపెన్ చేయాలండి. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? లాస్ట్కి ఏమవుతుంది? మనం ఏం చేస్తే అది అవుతుందండి. అవునా కదా? మనం ఏం చేస్తే అది అవుతుందండి. అలా కాకుండా ఇప్పుడు విత్తనాలు వేయడం మొదలు పెట్టినాం అనుకో, మనం తినేసరికి ఉంటామో పోతామో తెలియదండి. అందుకని క్రైస్తవ జీవితంలో చాలా విషయాలు డ్రీమ్గానే ఉండిపోతాయి. ఇంకా కళలో మాత్రమే వీటిని చూడాలి, ఇంకా మనం రియల్ లైఫ్లో ఉండవు అన్నట్టుగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే నువ్వు అవసరత కనబడిన రోజే సమకూర్చుకోవడం మొదలు పెడతావు. వీళ్ళు ఎంతమందికి మీ వీధిలో ఉన్నటువంటి ఒక కిరాణా షాప్కి వెళ్ళి కొనే అలవాటు ఉంది, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి సూపర్ మార్కెట్లో కొనే అలవాటు ఉంది? డిఫరెన్స్ చెప్పనండి? చెప్పాలా వద్దా? టైం ఉందా? కిరాణా షాప్కి వెళ్తే మనకు కావాల్సింది కొంటాం, సూపర్ మార్కెట్కి వెళ్తే సంవత్సరానికి కావాల్సినవి కొంటాం. వాళ్ళు రోజు పూజ చేస్తారండి. ఏమో తెలుసా నీకు? వచ్చినవాడు మొత్తం కొనుక్కొని పోవాలని. ఈవెన్ నువ్వు క్రైస్తవునిగా నువ్వు కూడా సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసినావు అనుకో, యేసుక్రీస్తు నామములో వచ్చినవాడు శాలరీ మొత్తం ఇక్కడ పెట్టిపోను కాక అంటాను. ఒకసారి నేను క్రిస్టియన్ బుక్ స్టాల్కి వెళ్ళానండి. ఏదో చిన్న 10 రూపాయలకి దొరుకుతుంది కదా, అది కొందామని పోయానండి. 8,000 అయిందండి బిల్లు. అసలు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది. అని బిల్ చేసేటప్పుడు నేను అడిగాను, బ్రదర్ ఏమనుకుంటున్నారో మీరు నాకు తెలియదు కానీ 10 రూపాయలు కొనడానికి వచ్చి 8,000 చేశాను బిల్లు అంటే అది రోజు నా ప్రార్థన అంటున్నాడని. రోజు ఆయన షట్టర్ ఓపెన్ చేస్తున్నప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరైతే కాలు పెడతారో మినిమం 5,000 పైన బిల్ చేదురు గాక. చేతబడి చేసినట్టే. అప్పుడప్పుడు నువ్వు సమకూర్చుకునే విధానం బదులు ముందే సమకూర్చి పెట్టుకోవడము అన్నది నువ్వు నేర్చుకోవాలి. అదే అందరూ అంటారు అనుదినము నువ్వు ప్రార్థన చేయాలి, అనుదినము నువ్వు బైబిల్ చదవాలి, అనుదినము నువ్వు ఇట్లుండాలి అని. మనం ఏమనుకుంటామంటే భక్తి పరులం అయిపోతామండి. ప్రార్థన భక్తి, బైబిల్ చదివే భక్తి. నీ పక్కలతో చెప్పండి, నువ్వు రాజువు, నువ్వు రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. నీ ప్రేయర్ అనేటువంటిది ఏంటో తెలుసా అండి? నీ ప్రైజ్ అనేది ఏంటో తెలుసా? కింగ్ చేసినట్టుగా. కింగ్, రాయల్ అన్నమాట, రాయల్. నేను మినిస్టర్సు, ఎంపీలు, పెద్ద పెద్ద మినిస్టర్సు మామూలుగా అనుకునేవాడిని ఏంటంటే వాళ్ళు చాలా చాలా చాలా. అయితే నేను ఎప్పుడైతే వాళ్ళ కార్లో కూర్చొని వాళ్ళతో జర్నీ చేసేటప్పుడు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అండి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఒకసారి ఒక మినిస్టర్ చెప్తున్నాడండి, ఏమని చెప్తున్నాడంటే, మీ జీవితమే మేలు పాస్టర్ గారు,
ఎక్కడైనా ఇంత టీ తాగుదామంటే ఆపరు. ఇంట్లో బయలుదేరితే మళ్ళా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి. మధ్యలో ఆపమంటే కూడా ఆపరు. ఏమంటే సెక్యూరిటీ రీజన్ అంటారండి. మీరే మేలు, ఎక్కడ పడితే అక్కడ మీరు తినొచ్చు, తాగొచ్చు. మళ్ళీ ఈ మినిస్ట్రీ అయిపోయిన తర్వాతనే ఎక్కడ పడితే అక్కడ టీ తాగడం ఉంటుందండి. ఎక్కడైనా వెళ్ళి ఇచ్చిన టీ తాగుతుండగానే సార్ టైం అయింది సార్, సార్ టైం అయింది సార్, సార్ టైం అయింది సార్, మీటింగ్ టైం అయింది సార్, సార్ సార్ వీ నీడ్ టు గో సార్. సార్ తృప్తిలే జీవితం. తిననీరు, పడుకోనేరు. రాత్రి ఎప్పుడో 1 గంటకు వచ్చి పడుకున్నామంటే 4 గంటలకి లేపుతారండి. సార్ వీ హ్యావ్ అపాయింట్మెంట్. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు కింగువు, నువ్వు కింగువు. నువ్వు పడుకోవడానికి ఉండదు, తృప్తిగా తినడానికి ఉండదు. నువ్వు కింగువు. నీ పనే వేరు, నీ పనే వేరు, నీ అభిషేకమే వేరు, నీ అధికారమే వేరు. నువ్వు చేసేవి కూడా చాలా గొప్పగా ఉంటాయి, చాలా ఉన్నతంగా ఉంటాయి. ఉన్నతమైన పదవుల్లో నువ్వు కూర్చుండబెట్టబడిన వ్యక్తివి. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నీవు అభిషేకించబడ్డావు. నో, నువ్వు అభిషక్తుల్లోనికే బాప్తిసం పొంది అభిషక్తున్నే ధరించుకొని ఉన్నావు. ఎవరో నీ మీద నూనె పోసి కాదు, అసలు స్వయాన అభిషక్తుల్లోనికే నువ్వు బాప్తిసం పొంది అభిషక్తున్నే ధరించుకొని ఆయన రాజ్యంలోకి నువ్వు ప్రవేశించి ఉన్నావు. హల్లెలూయా. అందుకనే దేవుని ఆత్మ బలముగా నీ మీద నిలిచి ఉన్నాడు, నీలో నిలిచి ఉన్నాడు. నిన్ను రోషం పుట్టించి నిన్ను బలపరిచి శక్తివంతంగా మార్చడానికి, నీకు బలహీనత కనబడిన క్షణమే బలమును నువ్వు రుచి చూచినట్లుగా చేసే పరిశుద్ధాత్ముడు నీలోనే నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ విధంగా దేవుని రాజ్య సంబంధిగా ప్రతి పరిస్థితుల్లో నిలబెట్టే రోషం కలిగి ఉన్నాడు. నువ్వు అదే రోషం కలిగి ఉండు. నువ్వు ఆయన నీతో రోషంగా మాట్లాడతాడు. నువ్వు ఆయనను రోషంగా అడుగు. నువ్వు ఆయన నీతో రోషంగా మాట్లాడతాడు. నువ్వు రోషంగా ఆయన దగ్గర విచారించు. ఆయన రోషముగా నీకు ఆయన తెలియజేయవాడుగా ఉన్నాడు. ఎవరినో అడిగి దేవుని మీద ఆధారపడడానికి నేర్చుకోవద్దు. నీ నువ్వు బాప్తిసం పొందిన రోజు మొదలుకొని దేవుని రాజ్య సహవాసము, పరిశుద్ధాత్మ సహవాసం నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. నాకు తెలిసినంత వరకు ఎవరో నా గురించి దేవుడు మాట్లాడాలని నేను ఎప్పుడు కోరుకోనండి, ఎప్పుడు కోరుకోను. అది ఇంకొకరి ద్వారా దేవుడు నాతో మాట్లాడాలన్నది ఇన్సల్ట్ చేయడం. పెళ్లి చేసుకుంది మొదలుకొని భర్త వాళ్ళమ్మతో చెప్పిస్తున్నాడు అనుకోండి, భార్యకు కాఫీ తీసుకురామను, అమ్మా నా భార్యను కాఫీ తీసుకురమ్మను, నా భార్యను చక్కెర వేయమను, నా భార్య ఈరోజు చికెన్ చేయమను అన్నది అనుకోండి. భార్య ఏం చేస్తుందండి? ఉప్పేస్తుందండి. కాఫీలో ఉప్పే. మరి పప్పులో కారం వేయడం కాదు, కారం దాంట్లోనే పప్పు వేసేస్తుందండి. ఏనమ్మా ఇట్లా చేసింది? ఇద్దరిని కలిపి కొడుతుందండి. ఒక టైం వస్తే ఇద్దరిని వేసేస్తుంది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ భర్త భార్యతో పెట్టుకోకూడదండి. ఎందుకో తెలుసా అండి? అబ్బా నువ్వు చికెన్ భలే చేస్తావంటే అక్కడే ఏదో ఒకటి చేస్తుందండి. అందరు ఇక్కడే మనం రెచ్చిపోయినాం అనుకోండి, భార్య మీద రెచ్చిపోయినాం అనుకోండి. నేను ఎప్పుడు నా భార్యకు భయపడతాను, గౌరవంగా కూడా కలిగి ఉంటాను. నా భార్య మీద నేను చాలా గౌరవంగా ఉంటాను, భయం కూడా కలిగి ఉంటానండి. ఏంటంటే నా భార్య గౌరవించే టైంలోనే నేను ఏమైనా ఎక్స్ట్రా చేశాను అనుకో, ఏమైనా చేయగలుగుతుందండి. అబ్బో ఏమైనా చేయగలమని మనం దేవుని గురించి మాట్లాడతాం, కానీ పక్కనే భార్య ఉందండి. ఆమె మైండ్ తేడా అయిందనుకోండి, జీవితము జ్ఞానవంతురాలు మూర్ఖురాలు. జ్ఞానంగా ఉంచేది ఎవరో తెలుసా అండి? భర్తే. అజ్ఞానంగా ఉంచేది కూడా ఎవరో తెలుసా? భర్తనే. నిజం, అబద్ధం కాదండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు రైస్ తీసుకొచ్చిస్తే నీకు చికెన్ బిర్యానీ చేసి పెడుతుంది. నువ్వు చికెన్ తీసుకొని వస్తే సగం పులుసు కర్రీ కొంచెము ఫ్రై చేస్తుంది. నువ్వు చికాకు ఇచ్చావనుకో, చికాకు పులుసు కర్రీ, చికాకు ఫ్రై చేసి పెడుతుందండి. హలో, గుడ్ మార్నింగ్. అందుకనే భార్యలు రెచ్చిపోయినప్పుడు సైలెంట్గా ఉన్నాను, ఆత్మన్నాను. ఎంతసేపు రెచ్చిపోతుంది, రెచ్చిపోలేదు అని సైలెంట్గా ఉంటే ఏమవుతుందో తెలుసా అండి?
జీవితం బాగుపడుతుందండి. వాళ్ళు రెచ్చిపోయినారని మనం కూడా రెచ్చిపోయినాం అనుకోండి, వాతలు పడతాయండి మనకి. అందుకనే నీ భార్యతో జ్ఞానం కలిగి కాపురము చేయమని బైబిల్ చెప్తుందండి. జ్ఞానం అంటే ఏంటో తెలుసా అండి? ఆమె చేతులు కిచెన్లో ఉన్న వెపన్స్ అన్నీ ఆమెవే. షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ నైఫ్. యు ఆర్ థింకింగ్ యువర్ వైఫ్ ఈజ్ వైఫ్. నో, షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ నైఫ్. షీ నోస్ హౌ టు కట్. ఈవెన్ షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ బేగన్ స్ప్రే. అవును, కిచెన్లో కాక్రోచ్లు వస్తే బేగన్ స్ప్రే కొడుతుంది కదా, నీ మీద కొట్టకుండా చూసుకో. అందుకనే భర్తలారా మౌనంగా ఉండడం నేర్చుకోవాలండి. కానీ చాలామంది భర్తలు ఆఫీసులో అందరిని భరిస్తారు, బిజినెస్లో కస్టమర్లను భరిస్తారు, అన్ని చోట్ల అందరిని భరించి వచ్చి ఇంటికి వచ్చి రెచ్చిపోతారండి. చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. చూసినంతసేపు చూస్తారండి. మనం ఏమిస్తే అది మల్టిప్లై చేసి ఇస్తారు. యేసుప్రభు చేతికి ఒక చిన్నపిల్లవాని ఆహారం ఇస్తే యేసుప్రభు ఏం చేశాడు? మీ బైబిల్లో ఒక తమాషైన మాట ఉంటుంది. ఏంటో తెలుసా? 5,000 మంది పురుషులు తిన్నట్టుంటుంది, స్త్రీలు తిన్నట్లేదు. పురుషులారా జాగ్రత్త. మనం ఏమిస్తే భర్తలుగా, ఆడవాళ్ళు మహా తెలివిపరులని. ఈవెన్ భార్యనే కాదండి, ఇంట్లో అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు, లేకపోతే అమ్మలు ఉంటారు కదా. అమ్మలకు అటువంటిది తెలియదండి పాపం. తల్లి ప్రేమ ఏంటంటే వేరండి, కథ వేరు. తల్లి కథనే వేరండి. తల్లి చాటున కుమారుడు పెరిగి 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 ఇప్పుడు నా కుమారుడు కూడా తల్లి చాటున పెరుగుతున్నాడు. నాకున్న భయం ఏంటో తెలుసా అండి? రేపొద్దున వచ్చే భార్య కూడా నా తల్లిలాగానే అనుకుంటానండి. ఏంట జానుకి చెప్పాలి, నాన్న అమ్మ వేరు భార్య వేరు, భార్య కథ వేరుంటుంది, అమ్మ కథ వేరుంటుంది, అమ్మ ప్రేమ వేరు భార్య ప్రేమ వేరు. అమ్మ ప్రేమ ఎప్పుడూ డామినేటింగ్గా ఉండదు, భార్య ఎప్పుడూ డామినేట్ చేస్తుంది. నువ్వు 2 మాటలు విన్నావంటే 3వ మాట వేసేస్తుంది అంటే తల మీద. నువ్వు తేవాల్సిందే, నువ్వు ఎవరికొరకు తెస్తావంటుంది. తల్లి అట్లా కాదు, తిన్నాయన అంటుంది. భార్య తిను అంటుంది అండి. దాంట్లో ఆ ప్రేమ వేరుంటుంది. అట్లా పెట్టండి ఇప్పుడు తీసుకుపో అంటుందండి. తల్లి అట్లా కాదు, నాయన అంటుందండి. అందరు ఇక్కడే ఉన్నారండి. నువ్వు ఒక అభిషేకం కలిగి ఉన్నావండి. భార్య, భర్త, అన్న, చెల్లెలు, తల్లిదండ్రులు, పిల్లలు, అత్త, కోడలు, ప్రతి రిలేషన్షిప్లో వాళ్ళను గురించిన జ్ఞానము అన్నిటికీ మించి నీ క్రైస్తవ జీవితంను గురించిన అత్యధికమైన జ్ఞానం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ రిలేషన్షిప్స్ అన్నిటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలుగుతావు. అటువంటి అభిషేకము నీకు అనుగ్రహించబడింది. ఈవెన్ నీ బిజినెస్ను, నీ చదువును, నీ ఉద్యోగమును, నీ యొక్క సమస్తమును, ఈవెన్ నీ ఫెయిల్యూర్ను కూడా, నీ అవమానాన్ని కూడా యూ కెన్ మేనేజ్. నువ్వు దాన్ని మేనేజ్ చేసి నువ్వు శ్రేష్టమైనదిగా మార్చుకోగలవు. ప్రభువు తీసుకోవడం నేర్చుకుంటే. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. నీ గురించి ఎవరితోనో మాట్లాడాలని ఆయన ఇష్టపడట్లేదు. నీతోనే మాట్లాడే అభిషేకపు జీవితాన్ని ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని బైబిల్ చెప్తుంది. ఆల్రెడీ మాట్లాడే అనుభవం ఉంటే మాట్లాడుతూనే ఉండు. మాట్లాడడానికి సమయం కేటాయించుకో. అనుదినము క్రొత్త క్రొత్త మాటలు, క్రొత్త క్రొత్తగా గ్రహింపు ఆశించు, కోరుకో. ఎవ్రీ న్యూ టంగ్ దట్ లీడ్స్ టు న్యూ రెవల్యూషన్. నువ్వు మాట్లాడే క్రొత్త కొత్త భాషలు క్రొత్త కొత్త ప్రత్యక్షతలోకి తీసుకెళ్తాయి. జీసస్ క్రైస్ట్. ఒకవేళ ఇంతవరకు నువ్వు అన్ని భాషలు మాట్లాడడము అన్నది ఆశించకపోతే, కోరుకోకపోతే ఇప్పుడు కోరుకో. ఆల్రెడీ నువ్వు భాషలు మాట్లాడుతున్నావు కానీ గ్రహింపు లేకుండా మాట్లాడుతున్నావేమో. గ్రహించుకోవడానికి మాట్లాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ నోటి వెంట ఏం మాట్లాడిస్తున్నాడో, తండ్రి నీతో ఏం చెప్తున్నాడో, ఆయన నీకు ఇచ్చిన సామర్థ్యం ఏంటో
గ్రహించుకుంటూ అనే భాషలు మాట్లాడు. దావీదు మాట్లాడితే దేవుడు మాట్లాడి ఉన్నాడు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడితే మరి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థం కావాలి. నిన్ను నువ్వు ఎడిఫై చేసుకోవడానికి కొద్దిసేపు మాట్లాడు. ఆయన నీతో మాట్లాడడాన్ని గ్రహించడానికి అన్ని భాషలు మాట్లాడు. వాక్యం నీకు అర్థమవ్వడానికి అన్ని భాషలు మాట్లాడు. ఈ సంఘానికి వస్తూ క్రమముగా కనెక్ట్ అయ్యి పరిశుద్ధాత్మని కార్యాల కొరకు ఆశ లేకుండా ఉంటే ఈరోజు అడుగు, పరిశుద్ధాత్ముడా నాలో తీవ్రంగా కార్యాలు చేయడానికి నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా నీ కార్యములు నేను గ్రహించాలి. ఇక్కడ ఉన్న వారు, లైవ్లో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఆశతో అనుదినము ఆయన నీతో మాట్లాడారు. అనుదినము ఆయనని తన ఆలోచనలు చెప్తూ, అనుదినము ఆయన నిన్ను ధైర్యపరుస్తూ, అనుదినము నిన్ను ప్రోత్సహిస్తూ, అనుదినము నీకు ఆలోచన చెప్తూ ఆయనకు మహిమకరంగా నిన్ను వర్ధిల్లింప చేయడానికి ఆయన నీలోనే ఉన్నాడు. నిన్ను తన రాజ్య వారసునిగా ఈ భూమి మీద నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడాను ప్రభువా. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా స్థిరపరచండి, బలపరచండి. వారి గృహంలో, వారి పరిస్థితుల్లో, వారి ఓటమిలో, వారి నిరాశలో, వారి భయములో, వారి ఏ పరిస్థితుల్లో ఉన్నా అక్కడ మీ రాజ్య మహిమ వారు అనుభవిస్తూ, ధైర్యపరచబడుతూ, బలపరచబడుతూ, నిలబడుతూ, మీ స్వరం వింటూ శక్తివంతంగా ముందుకు సాగడానికి నేర్పించండి ఆయన. దానికి విరుద్ధంగా ఏ విధమైన స్వభావము, ప్రభావము, ఏ విధమైనటువంటి మానసిక స్థితి, హృదయ స్థితి, ఆలోచన స్థితి, మాట్లాడే స్థితి, జీవన విధానము ఎస్టాబ్లిష్ అయిన వెర్లతో సహా పెరిగివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. మీ రక్తాభిషేకముతో మీ ఆత్మ ద్వారా బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బోధిస్తూ ముందుకు నడిపించండి. మీ కొరకు తలగా ఉంచబడుదురుగాక. మీ నామమయమార్థమై ఆస్తికర్తలు అవుదురుగాక, జయించుదురుగాక, అసాధారణమైన స్థితిలో వర్ధిల్లుదురుగాక. యుద్ధపడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం. యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్.